ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. వరుసగా 3 పరాజయాల తర్వాత, అలాగే పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న చెన్నై ఇంకా ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో అటు సంజు శాంసన్, ఇటు బౌలింగ్‌లో జెమీ ఓవర్టన్ ఇద్దరూ కలిసి జట్టును పైకి లేపారు. 23 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని చెన్నై జట్టుకు అందించారు. ఇక చెన్నై జట్టు గెలిచిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సంజు శాంసన్ విషయంలో ఊహించని విధంగా సంచలనమైన విషయాన్ని చెప్పాడు. అసలు ఏం జరిగింది, తను ఏం చెప్పాడనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విజయాన్ని అందుకోవడం, ఈ గెలిచిన కెప్టెన్‌గా మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇదొక అద్భుతమైన మూవ్‌మెంట్. అంతేకాదు మేము ఈరోజు సమిష్టిగా రాణించి విజయాన్ని చక్కగా సంతృప్తిగా తెచ్చుకున్నాం. అయితే మేము ఇక్కడ ఆడిన గత మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ వికెట్ కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ ముందుగా బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేశామంటే మా బ్యాటింగ్ బాగుందనే అర్థం. ఈరోజు కూడా సంజు శాంసన్ మంచి ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి పైన విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా ఆడాడు. కానీ ఈ గెలుపు మాత్రం చెన్నై జట్టుకు వచ్చింది కేవలం బౌలింగ్ ద్వారానే. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, అగ్రెసివ్ లెంత్స్‌లో బంతులు వేయటం, ప్రణాళికలకు తగ్గట్టుగా బౌలింగ్ చేయటం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నాను. నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో ఎక్స్ ఫ్యాక్టర్ బౌలింగ్ లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత ప్రభావం పెరుగుతూనే ఉంది. ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయం పైన చర్చించుకుంటూనే ఉంటాం. డిఫెన్సివ్ ఫీల్డింగ్ ఉన్నప్పటికీ అటాకింగ్ మోడ్‌లో ఉంటూ సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయటం మేము చేయాల్సిన పని. గత కొన్ని మ్యాచ్‌లుగా దాదాపుగా గెలిచే స్థితిలో నుంచి మేము ఓటమి పాలైపోతున్నాము. అయితే ఇక పవర్ ప్లేలో మేము కొంచెం వెనుకంజలో ఉన్నప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తుంటాయి. అయితే ఈరోజు నేను గెలుపు క్రెడిట్‌ని అయితే మాత్రం మొదటగా జెమీ ఓవర్టన్‌కి, ఆ తర్వాత మా ఫ్యాన్స్‌కి ఇద్దాం అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.